నమస్కారం అండి బాబాయ్ గారు, చిన్నమ్మ గారు, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ఏఎస్ క్రేజీ ఫుడ్స్. ఈరోజు మన స్పెషల్ ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పప్పు అండి. పిన్ని గారు, మీకు టైం లేనప్పుడు బీరకాయ పప్పుని కుక్కర్లో ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోవడమే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ బీరకాయ పప్పు నెయ్యి వేసుకు తింటే ఆ టేస్టే వేరండి. అసలు బీరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా బీరకాయ కాంబినేషన్లో కర్రీస్ చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. లేట్ ఎందుకండి, మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ బీరకాయ కర్రీని రెడీ చేసుకుందామా? మరి ముందుగా కుక్కర్ గిన్నె తీసుకొని మీరు టీ తాగే చిన్న గ్లాస్తో 2 చిన్న గ్లాసుల కందిపప్పు వేసుకుందాం. కందిపప్పును శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇప్పుడు 1 కప్ టమాటా యాడ్ చేసుకుందాం. అలానే ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న 1 కప్ బీరకాయ యాడ్ చేసుకుని 1 కప్ ఆనియన్స్, 2 నుంచి 3 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాం. మనం కుక్కర్లో వేసిన పప్పు బీరకాయ ముక్కలు మునిగేటట్టు వాటర్ పోసుకుందాం. వాటర్ కొంచెం ఎక్కువైనా ఏం పర్వాలేదండి, ఏమీ కాదు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ మీద పెట్టి 4 నుంచి 5 విజిల్లు వచ్చే వరకు పప్పును బాగా కుక్ చేసుకుందాం. ఇప్పుడు కుక్కర్లోంచి ప్రెషర్ పోవడానికి 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుందండి. ఈలోగా మనం ఖాళీగా ఉండకుండా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని వాటర్ పోసి నానబెట్టుకుని చింతపండు రసం తీసి పక్కన పెట్టుకుందాం. మీరు కావాలంటే ఈ చింతపండుని డైరెక్ట్గా పప్పులోకే వేసుకోవచ్చు, కాకపోతే నాకు అలా ఇష్టం ఉండదండి, అందుకని నేను సపరేట్గా వేసుకుంటున్నా. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, సాయి మినపప్పు వేసుకుని తాలింపుని మనం లైట్గా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై చేసే టైంలో మంట సిమ్లో పెట్టుకోండి. 4 ఎండుమిర్చి, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు 5, కొంచెం కరివేపాకు వేసుకుందాం. చివరగా చిటికెడు ఇంగువ కూడా వేసుకుందాం. పప్పులో ఇంగువ వేసుకోవడం వల్ల ఆ టేస్ట్, ఆ స్మెల్ వేరే రేంజ్లో ఉంటుందండి. మీకు ఇష్టమైతే ఇంగువ వేసుకోండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. మనం ఆయిల్లో వేసిన తాలింపుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కుక్కర్లో కుక్ చేసి పక్కన పెట్టుకున్న పప్పుని కుక్కర్లోంచి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి పక్కన పెట్టుకుని పప్పుని గరిటెతో లైట్గా ఇనుపుకుంటే సరిపోతుంది. మరి పప్పు గుత్తుతో బాగా ఇనుపుకుంటే బీరకాయ మొత్తం స్మాష్ అయిపోతుంది, అందుకని లైట్గా ఇనుపుకుంటే సరిపోతుంది. నేనైతే పప్పుని అసలు ఇనుపుకోవట్లేదండి, ఎందుకంటే పప్పు చాలా బాగా కుక్ అయింది, అందుకని నేను ఇనుపుకోవట్లేదు. ఒకవేళ మీకు పప్పు ఉడకకపోతే బీరకాయ సపరేట్ చేసుకుని పప్పు వరకు బాగా స్మాష్ చేసుకున్న తర్వాత బీరకాయలు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకున్న పప్పుని ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న తాలింపులోకి వేసుకుందాం. మీరు ఇదే ప్రొసీజర్ని కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి, కాకపోతే మీకు వీడియోలో కనిపించాలని నేను వేరే ప్యాన్ పెట్టుకుని చేస్తున్నాను. లేదంటే తాలింపుని రెడీ చేసుకుని కుక్కర్లో వేసుకుని కూడా చేసుకోవచ్చు. మీ రుచికి తగినంత సాల్ట్, చిటికెడు పసుపు వేసుకుందాం. అలానే 1 టీ స్పూన్ కారం కూడా వేసుకుని ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని పప్పులోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వేసిన కారాన్ని పప్పులో కలిసేలాగా బాగా కలుపుకుందాం. కారం పచ్చి వాసన పోయేంత వరకు బాగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. కారం పచ్చి వాసన పోయేంత వరకు బాగా కుక్ చేసుకోండి. ఈ విధంగా కుక్ అయ్యే టైంలో మీ దగ్గర నెయ్యి కానీ బటర్ కానీ ఉంటే 1 స్పూన్ వేసుకుంటే టేస్ట్ మాత్రం వేరే రేంజ్లో ఉంటుందండి. చివరగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పప్పు రెడీ అయిపోయింది. మరి లేట్ ఎందుకండి చిన్నమ్మ గారు, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. మీకేమైనా కర్రీస్ కావాలంటే కామెంట్లో మెన్షన్ చేయండి, మీకోసం తప్పకుండా చేస్తాను. వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. యూట్యూబ్లో బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం వల్ల మన వీడియోస్ని మిస్ కాకుండా రెగ్యులర్గా వాచ్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఇవాల్టికి ఉంటా, మరి రేపటి వీడియోలో కలుద్దాం.